నాకు ఈ ఏకాదశి గురించి తెలిసినటువంటిది ఒక చిన్న విషయము మీతో పంచుకుందామని మీ ముందుకొచ్చానండి. ఈ ఏకాదశి రోజున మామూలుగా బియ్యంతోటి చేసినటువంటి పదార్థం ఏది కూడా తినకూడదని చెప్పానంటారు. ఆ బియ్యంతోటి చేసినటువంటి పదార్థాన్ని తినకూడదు అని చెప్పానని విష్ణు పురాణంలో మనకు చెప్పారండి. అది ఎందుకు చెప్పారంటే, ఈ మురాసుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు కదా, అతను ఆ ఏకాదశి రోజున బియ్యంలో దాక్కున్నాడని చెబుతున్నారండి మనకి. అందుకని చెప్పని ఆ రోజు బియ్యంతో వండినటువంటి పదార్థాన్ని ఏది తినకూడదని చెప్పానంటారు. అయితే ముర అంటే తామసిక రాజసిక గుణాలకు ప్రతీక. అందుకని ఈ ఉపవాసం వలన మరియు జాగరణ వలన ఆ తామసిక గుణాలకు ప్రతీక అయినటువంటిది మనము జయించగలుగుతామని చెప్పని ఉపవాసము జాగరణ ఉండమని చెబుతున్నారండి. అది దానివల్ల మనం ఏమంటే ఈ భక్తి మార్గానికి సులువుగా దగ్గర అవుతామనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇదండి నాకు తెలిసినటువంటి చిన్న విషయము. ఇంకా మీకు అందరికీ తెలిసుంటుంది ఈ విషయము, కానీ నాకు తెలిసిన విషయాన్ని మీతో పంచుకుందామని చెబుతున్నానండి. ఈ చిన్న విషయం కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.